ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య కాల్పుల కలకలం రేపాయి. ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందగా పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. కాల్పులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య కాల్పులు కలకలం రేపాయి. ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందగా పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. కాల్పులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. గంగోత్రి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య అయితే కాన్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాన్పుల్లో ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 4 మావోయిస్టులు అయితే మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై కూడా దాడి కొనసాగిస్తున్నట్టు మనకు తెలుస్తున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అయితే కేంద్ర బలగాలతో పాటు సిఆర్ఎస్ బలగాలు ఇటు పోలీసులు కూడా సంయుక్తంగా ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్న క్రమంలో అక్కడ జల్లెడ పడితే ఆ క్రమంలో చూసుకున్నటువంటి మావోయిస్టులు అయితే తారసపడ్డారు. ఆ తారసపడ్డ నేపథ్యంలో ఇరువైపులా కూడా కానుపులు జరిగినాయి. ఈ కానుపుల్లో కూడా 4 మావోయిస్టులు అయితే మృతి చెందారు. ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం అక్కడైతే భారీగా మారణ ఆయుధాలు కూడా స్వాధీనం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే అధికారికంగా అయితే పోలీసులు అయితే ధృవీకరించినట్టు మనకి అందుతున్న సమాచారం. ఇప్పటికే ఆపరేషన్ కంగారు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులకు హెచ్చరికలు జారీ చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కొంతమంది మావోయిస్టులు లొంగిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా తిరుగుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్న ప్రత్యక్షంగా అయితే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఆ సరిహద్దు ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు అయితే ఇప్పటికీ కుమ్మింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఆ మావోయిస్టులకి పోలీసుల మధ్య పెద్ద ఎత్తున కానుపులు జరుగుతున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అక్కడ 4 అయితే మావోయిస్టులు మృతి చెందారు. మరింత పెరిగే అవకాశం అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. అందులో కూడా కొంతమంది ముఖ్య నేతలు ఉన్నారని కూడా మనకు అందుతున్న సమాచారం అందుతుంది. మరోవైపు అక్కడ భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారని ఇక్కడ పోలీసు బలగాలు అయితే చెబుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందారు. అందులో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలతో పాటు మనకి మృతి చెందినట్టు తెలుస్తుంది. మరోవైపు ఆ పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నప్పటికీ కూడా ఈ నేపథ్యంలో ఇప్పటికీ ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా వాళ్ళు ఎవరికైతే పోలీసులకి సపోర్ట్ చేస్తున్నారనే నేపథ్యంలో వాళ్ళని కూడా చంపుతున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా వీటిని అయితే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనప్పటికీ ఇప్పటికైనా అమిత్ షా హెచ్చరిక అయితే జారీ చేశారు. ఇప్పటికైనా మీరు మావోయిస్టులు లొంగిపోవాలని కూడా తన ట్విట్టర్ ద్వారా చెబుతున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరోవైపు ఎంత చెప్పినప్పటికీ కూడా మరోవైపు వాళ్ళు ఈఏడి ద్వారా కూడా పోలీసులు బలగాలు కూడా వాహనాలు కూడా పేల్చివేస్తున్న క్రమంలో మనం ప్రత్యక్షంగా పలువురు జవాన్లు గాయపడ్డ పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్న పరిస్థితి ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.